ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలను మొదలుపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. రైట్ హరికృష్ణ, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ లో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చా? దీన్ని బట్టి కేసులో కీలక నిందితుడిగా ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇంట్లో అదనపు ఎస్పీ అధికారి భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. గతంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన కీలకంగా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా కొనసాగించడం జరిగింది. అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతున్న క్రమంలో చాలా వరకు కూడా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే చాలా వరకు కూడా బిజినెస్ మ్యాగ్నెన్ ఇతర కొంత సొసైటీలో కీలకంగా ఉన్న వ్యక్తులను అందరినీ కూడా బెదిరించి చాలా వరకు కూడా ఆయన డబ్బు తీసుకున్నారంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు ఈ రోజు తాజాగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భారీగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆయన పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు ఆయనకు చెందిన 15 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క సోదాలన్నీ కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తుల్ని, అదేవిధంగా వ్యాపార సంస్థల్ని, ఇతర వారిని కూడా బెదిరించి డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి కూడా ఆయన పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 చోట్ల ఆయనకు సంబంధించిన ఇళ్లలో, బంధువుల ఇళ్లలో, అదేవిధంగా మిగతా చోట్లలో కూడా ఆయనకు తెలిసిన వారి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు బినామీలు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే కాకుండా గతంలో నహీం కేసుకు సంబంధించి సిట్ ఆఫీసర్ గా కూడా భుజంగరావు పనిచేసిన నేపథ్యం అయితే ఉన్న నేపథ్యంలో కూడా భారీగా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ యొక్క సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 15 చోట్ల ఈ యొక్క ఏసీబీ సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఎంత మేరకు ఆస్తులు కూడబెట్టారనేది ఏసీబీ అధికారులు సోదా పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరికృష్ణ.